హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పేరట అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, థియరీ ప్రకారం మనం ఒక 3 విషయాలను తెలుసుకుందాం. కీబోర్డ్ నేర్చుకోవటానికి ప్రారంభించేవాళ్ళు, మొదటగా ఉండేవాళ్ళు, ప్రారంభించడానికి కీబోర్డ్ ఏం తెలియనప్పుడు ఏమేమి నేర్చుకోవాలనేది స్టార్టింగ్ నుండి తెలుసుకుందాం. అయితే మొదటిగా మనం గుర్తించవలసినవి ఏంటంటే, అసలు మొదటి పాయింట్ ఆక్టేవ్లు అంటే ఏమిటి, ఆ ఆక్టేవ్లో ఏమేమి ఉంటాయి అనేది మనం థియరీలో చెప్పుకున్న రీతిగా ఇప్పుడు కీబోర్డ్ మీద ప్రాక్టీస్గా చూద్దాం. అయితే ఆక్టేవ్ అనగా సి నుండి సి వరకు, ఈ సి నుండి ఈ సి వరకు, ఈ పై సి కలిపి 13 కీస్ వస్తాయండి. అంటే 13 స్వరాలు వస్తాయి. ఈ 13 స్వరాలను కలిపి ఒక ఆక్టేవ్ అంటామన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సి నుండి ఈ సి వరకు మొత్తం ఈ సితో కలిపితే 13 స్వరాలు వస్తాయండి. ఈ ఆక్టేవ్లో 2 గ్రూపులుగా ఉంటాయన్నమాట. 2 గ్రూపులుగా, ఇదిగోండి బ్లాక్ కీస్, 3 వైట్ కీస్, ఇది ఒక గ్రూపుగా మనకు అర్థమవుతుంటుంది. 3 బ్లాక్ కీసు, నెక్స్ట్ 4 వైట్ కీసు కలిపి ఈ 7, ఇవి 5, ఇవి 7, మొత్తం కలిపి 12. ఈ పై నోటుతో కలిపి 13 కీస్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఆక్టేవ్ అంటారనమాట. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆక్టేవ్లు అంటే ఏంటి, వాటి యొక్క థియరీ ఏంటనేది మనం చెప్పుకున్నాం కదా, దాని నిమిత్తమై ఇప్పుడు చెప్తున్నా. అయితే ఈ సి నుండి ఈ సి వరకు ఒక ఆక్టేవ్ అయితే, ఇలాంటివి కీబోర్డ్లో ఒక 5 ఆక్టేవ్లు ఉంటాయి అన్నమాట. మీరు పరిశీలించినట్టు ఈ సి వరకు ఒక ఆక్టేవ్, ఈ సి నుండి ఈ సి వరకు ఒక ఆక్టేవ్, ఇది 2వ ఆక్టేవ్, ఇది 3వ ఆక్టేవ్, ఇది 4వ ఆక్టేవ్. మీకు కనిపించకపోవచ్చు యువతల, ఇది 5వ ఆక్టేవ్ అనమాట. కాబట్టి 5 ఆక్టేవ్లు కలిపి ఒక కీబోర్డ్గా, ఏ కీబోర్డ్లో అయినా 5 ఆక్టేవ్లు ఉంటాయి. ట్రాన్స్పోజులు ఉంటాయి కాబట్టి ఆక్టేవ్కి ట్రాన్స్పోజులు పెట్టుకోవచ్చు. ముందుగా మనం కీబోర్డ్ తెలియనప్పుడు ప్రారంభించడానికి మనం తెలుసుకోవాల్సిన థియరీ ఏంటంటే, ఎన్ని ఆక్టేవ్లు ఉన్నాయి, ఏ ఆక్టేవ్ నుండి మనం ప్రారంభించాలి ప్రాక్టీస్ అనేది. అయితే 2 ఆక్టేవ్లు, ఈ ఆక్టేవ్ నుండి ఆక్టేవ్న్నర అంటే హాఫ్ ఆక్టేవ్, ఇవంతా కార్డింగ్ సెక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కార్డింగ్ సెక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, పాట పాడేటప్పుడు ఏ కార్డులో ఉంది, ఏ శృతిలో ఉంది, నెక్స్ట్ ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నాము, ఎక్కడి నుండి మనం ఏ కార్డులు ప్లే చేయాలి అనేది మనం పాట పాడే రాగం యొక్క, లేకపోతే స్కేల్ యొక్క, లేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ని బట్టి ఈ కార్డింగ్ సెక్షన్ మొత్తం ఉంటుందండి. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఒక ఆక్టేవ్, ఇక్కడ నుండి ఇక్కడ ఒక ఆక్టేవ్, ఈ ఆక్టేవ్లో ఎఫ్ నుండి మనం కార్డింగ్ సెక్షన్ తెలుసుకుందాం అనమాట. అంటే ఇక్కడికి 1.5 ఆక్టేవ్ అంటారు. ఇక్కడ నుండి ఎఫ్ షార్ప్ నుండి నెక్స్ట్ ఈ ఎఫ్ షార్ప్ వరకు ఇది ఒక ఆక్టేవ్గా, ఇదొక మనం స్వరాలని మనం ప్రాక్టీస్ చేయడానికి, ఇవి స్వరాలని ప్రాక్టీస్ చేయడానికి మనం ఇక్కడ నుండి మనం మన స్వరం అనేది మ్యాచ్ అవుద్దండి. ఇదంతా కార్డింగ్, హమ్మింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ టైం వచ్చి కార్డింగ్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి పాట పాడేటప్పుడు, ఇప్పుడు క్యాసెట్ సాంగ్స్ ఏమున్నాయి అనుకోండి, వాళ్ళు పాడేటప్పుడు సినీ సంగీత సింగర్లు కానీ, లేకపోతే ఎవరైనా బాగా పాటలు పాడేవాళ్ళు అయితే ఇలాగా ఇక్కడ నుండి ఈ నోట్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు స్వరస్థాయిని బట్టి ఎక్కడి వరకైనా మ్యాచ్ అవుతుంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది, ఈ ఆక్టేవ్ అనేది, ఈ ఆక్టేవ్లో 13 కీస్ ఉంటాయి. వాటి పేర్లు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి, ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి చూడండి. మధ్య ఆక్టేవ్ అంటే 2 ఆక్టేవ్ల తర్వాత వచ్చే ఆక్టేవ్ మిడిల్ ఆక్టేవ్ అనమాట. ఇది తారాస్థాయి ఉండే ఆక్టేవ్, పై ఆక్టేవ్స్ అనమాట. ఇవంతా తారాస్థాయి అంటారు. ఈ కిందదేమొచ్చి మందార స్థాయి అంటారు. కాబట్టి ఈ మధ్య ఆక్టేవ్లో మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ లెసన్స్ మనం రాగాలు కానీ, లేకపోతే
ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి తెలుసుకోవాల్సిందిగా ముందుగా మనం ఇప్పుడు ఆక్టేవ్లు అంటే ఏమో తెలిసింది. ఒక కీబోర్డ్లో 5 ఆక్టేవ్లు ఉంటాయి. ఒక ఆక్టేవ్ నర తీసుకొని కార్డింగ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2 ఆక్టేవ్లు ఏమొచ్చి మధ్యలో మనం స్వరాలకి పాట పాడే వాళ్ళకి అనుకూలంగా ప్లే చేయడానికి అవుతుంది. 3 ఆక్టేవ్ నెక్స్ట్ ఏమొచ్చి తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఇంటర్లోడ్ ఫ్రీలోడ్ మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఆ సాంగ్లో ఉండే ఎఫెక్ట్ని బట్టి వస్తుందని తెలుసుకుందాం. ఇదిగోండి మనం ప్రాక్టీస్ చేయవలసింది మధ్య ఆక్టేవ్ అండి. అయితే ఇది మందార స్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి. మనం ప్రాక్టీస్ చేయవలసింది మధ్య స్థాయిలో చేసుకోవాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క స్వరాలు అనమాట. స్వరాలు, ఈ స్వరాల పేర్లు నెక్స్ట్ 3 రకాలుగా ఉంటుందండి. మొదటిగా నేను చెప్తున్నాను స్వరాలు వెస్టర్న్లో చెప్తానండి. వెస్టర్న్లో గుర్తుపెట్టుకోండి. ఇది సి షార్పు, డి షార్పు, ఎఫ్ షార్పు, జి షార్పు, ఏ షార్పు, బి, పై సి అనమాట. ఈ ఆక్టేవ్లు ఉండే పైగా వచ్చే సి. ఇది వెస్టర్న్లో మనం తెలుసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు శృతుల్లో తెలుసుకుందాం. అంటే మనం 1.5 శృతిలో ఎత్తాను, లేకపోతే పాట పాడాను చూడండి అని చెప్తుంటారు కదా సింగర్స్. అదేవిధంగా ఇప్పుడు శృతుల్లో 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7 పై స్థాయిలో వచ్చే సజ్జమం అనమాట. అంటే ఈ నోట్స్ అన్నీ కూడా మనం పట్టి క్లియర్గా వచ్చినట్లయితేనే దీని మీద మనం ప్రాక్టీస్ చేయడానికి తెలుస్తుంది. అయితే ఇప్పుడు సార్ మాకు మరి బ్రదర్ ఇప్పుడు ఈ సీన్ ఎలా గుర్తించాలని మీరు క్వశ్చన్ వేసారనుకోండి, మనం థియరీలో చెప్పుకున్న రీతిగా. అయితే ఇప్పుడు ఈ సీన్ ఎలా గుర్తించాలంటే 2 బ్లాక్ కీస్ ఉండే 2 బ్లాక్ కీస్ ముందు వచ్చే నోటు సిగా పరిగణిస్తారనమాట. 1వ స్థాయి అంటే 1వ శృతి అనమాట. 2 బ్లాక్ కీస్ ఏవైతే ఉన్నాయో దాని ముందు వచ్చే నోటు 1వ శృతి అనమాట. అదేవిధంగా ఇక్కడ 3 బ్లాక్ కీస్ ఉంటాయి అన్నమాట. ఇంకొక విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 3 బ్లాక్ కీస్ తర్వాత వచ్చే 2వ కీ, 3 బ్లాక్ కీస్ కదండి. ఇది ఫస్ట్ నోటు, ఇది బి అనమాట. ఇది 1 అనుకుంటే ఇది 2. చూసారు 2 బ్లాక్ కీస్ ముందు ఉంది, ఇది 1వ శృతి అనమాట. ఈ శృతి నుండి మనం సజ్జమంగా, అది న్యాచురల్ సజ్జమం అనమాట. అంటే ఇక్కడ నుండే రాగాలు కానీ స్కేళ్ళు కానీ మనం నేర్చుకుంటాం అనమాట. ఇవి నేర్చుకునేటప్పుడు ఒకసారి పాటలు పాడేటప్పుడు ఆ శృతిని బట్టి సజ్జమములు మారిపోతుంటాయి, నెక్స్ట్ స్కేల్స్ మారిపోతుంటాయి, రాగాల వలన కూడా ఎఫెక్ట్లు మారుతుంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ నోట్స్ చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు 2 రకాలుగా చెప్పాను. ఒకటి వెస్టర్న్లో చెప్పాను, నెక్స్ట్ టైం వచ్చి శృతుల్లో చెప్పాను. ఇప్పుడు సరిగమ్మల్లో చెప్తానండి. సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా. పా అనేది ఒక్కటే ఉంటుందండి. పాకి పా1 కానీ పా2 కానీ ఏమి ఉండవు. సాక్ కూడా అదేవిధంగా ఈ సాక్ కూడా ఒకటే ఉంటుంది. సా1, సా2 అనేది కూడా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఒక సాంగ్. సా పా అనమాట. పై ఒట్టే సా పా సా ఈ విధంగా ప్లే చేస్తారు. అవి కార్డింగ్లోకి వస్తాయండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పాకు వచ్చాం కదా, దా1, దా2, నీ1, నీ2, పై వచ్చే సా అనమాట. ఇవి క్లాసికల్గా అంటే సంగీతపరంగా స్వరాలు అనమాట. ఈ 13 స్వరాలు కలిపి ఒక ఆక్టేవ్ అనమాట. ఈ ఆక్టేవ్లో మనము ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆక్టేవ్లో అది వచ్చే స్కేల్ని బట్టి క్రిందకి వెళ్ళొచ్చు, మీదకి వెళ్ళొచ్చు అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం. ఈ లెసన్ చాలా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కగా పనికి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే నోట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. చూడకుండా నోట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి మనకి చక్కగా వచ్చాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆక్టేవ్లో 2 గ్రూపులుగా విడవచ్చు. చూడండి, ఈ వైట్ కీస్ 2 ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. ఈ 2 వైట్ కీస్ పక్క పక్కన ఉన్నాయి. ఇది ఒక గ్రూపుగా, ఇవి 5 నోట్స్ ఒక గ్రూపుగా, ఈ 7 నోట్స్ ఒక గ్రూప్గా చూసుకున్నట్లయితే మనకు కొంచెం అర్థం అవడానికి
మైండ్కి అర్థం అవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ మొదటి థియరీని బట్టి, ఈ మొదటి క్లాస్ని బట్టి మీరు చక్కగా నేర్చుకుంటారని నేను నమ్ముచున్నానండి. అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.